చినుకు పడితే ఛిద్రమే. రోడ్లపై ప్రజలు పడుతున్న కష్టాలు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో శనివారం కురిసిన వర్షానికి ఎక్కడ చూసినా వరద నీరుతో పారే రోడ్లు జలమయమై పొంగుతూ వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్న దృశ్యం ఎటు చూసినా కనబడుతుంది. విషయానికొస్తే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పటాన్చెరు నియోజకవర్గం నూతనంగా జీహెచ్ఎంసీలో కలిసిన తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని రోడ్లు చిన్నపాటి వర్షానికి జలమయమై పొంగుతూ ఉండటం చూసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లపల్లి రాజేందర్ రెడ్డి గారు శనివారం తెల్లాపూర్ పరిధిలోని రోడ్లపై నడుచుకుంటూ వర్షంలో తిరిగి రేడియల్ 30 ఎక్స్టెన్షన్ రోడ్డు నుండి ఉస్మాన్ నగర్ వెళ్లే రోడ్డు వరకు వాటర్తో నిండిపోయి ఉన్న గుంతలను పరిశీలించి చినుకు పడితే ఈ రోడ్లపై ఉన్న గుంతల మీద ప్రయాణం నరకప్రాయంగా ఉంది అని, ప్రస్తుత ప్రభుత్వం సంబంధిత అధికారులు పట్టించుకోకుండా ప్రజలకు ఇబ్బంది కలిగేలా చూస్తున్నారని, ఈ సమస్యను ప్రస్తుత ప్రభుత్వము సంబంధిత అధికారులు సమస్యను త్వరలో పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని, అలా చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిని. ఈ తెల్లాపూర్ రోడ్లో మొత్తం వాటర్ తోటి నిండిపోయింది. గవర్నమెంట్ స్పందించి ఇమ్మీడియట్లీ రేడియల్ రోడ్డు 30 అలాగే రేడియల్ రోడ్డు 7 ఈ 2 వర్కులు ఇమీడియట్లీగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. లేని ఏడల బీజేపీ పార్టీ తరఫున మేము భారీ ఎత్తున ఇది ధర్నా ప్రోగ్రాం కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఏంటంటే కార్లు మొత్తం నిండిపోతున్నాయి. చూడండి, అక్కడికి ఉన్న బండి చూడండి, ఆ బండి ఆడ కింద పడిపోతుంది అట్లా. మా కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.